బీఎస్సీ ఆస్పిరెంట్స్ వెల్కమ్ టు ద ప్రజెంట్ కరెంట్ అఫైర్ సెషన్. ఈరోజు మేము చూసినటువంటిప్పుడు ఈ నేషనల్ పేపర్ అనేటువంటి హిందూలో ముఖ్యంగా ఈ హెడ్లైన్స్ మీరు చూస్తుంటారు, ఫ్రంట్ పేజ్లో కనిపించింది. తమిళ బ్రాహ్మణి ఇన్స్క్రిప్షన్స్ డిస్కవర్డ్ ఇన్ ఈజిప్ట్ షెడ్ లైట్ ఆన్ ఏన్షియంట్ ట్రేడ్ లింక్స్. ఇది ఇంపార్టెంట్, ఏన్షియంట్ ట్రేడ్ లింక్స్ అంటే మనం చూసినప్పుడు ఈ నాగరికతలు ఏమైతే ఉన్నాయో, హరప్పన్ సివిలైజేషన్ కావచ్చు, మెస్పోటోమియా కావచ్చు, ఈజిప్షియన్ సివిలైజేషన్ కావచ్చు, ఇలాంటి గ్రేట్ సివిలైజేషన్ మనకు ఉండేటువంటి 4 ఏమవుతున్నాయో దీంట్లో మరి ఆ రోజు ఉండేటువంటి ఈజిప్ట్తో మన భారతదేశానికి ఉండేటువంటి ట్రేడ్ లింక్స్ని మనకి ఇక్కడ చూస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు చూసినప్పుడు ఇక్కడ మనకు ఒక విధంగా చెప్పండి పాత్ బ్రేకింగ్ ఫైండింగ్ అంటున్నాడు, అందుకే ఫ్రంట్ పేజ్లు ఇచ్చాడు హిందూ. ఇది ఎందువల్లంటే మనకు ఈ తమిళ్ అనేటువంటిది ఏమవుతుందో తమిళగాం అంటున్నాము, ఇది అదేవిధంగా ఈ తమిళ్తో పాటు మనకు ఉండేటువంటి అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియాకి రోమన్ ఎంపైర్కి ఆ రోజు ఉండేటువంటి సంబంధాల గురించి తెలియజేస్తున్నాయి. మీకు అందరూ కూడా గమనిస్తే ఇక్కడ ఉండేటువంటి దాంట్లో ఈ ఇన్స్క్రిప్షన్స్ అనేటువంటివి ఇక్కడ మీకు ఈ వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ అని ఈజిప్ట్ చదువుకుంటారు మీరు వరల్డ్ హిస్టరీ చదివినప్పుడు. అంటే ఈజిప్ట్లో ఏంటంటే వ్యాలీ ఆఫ్ ద కింగ్స్, వ్యాలీ ఆఫ్ ద క్వీన్స్ అని వినుంటారు మీరు. వ్యాలీ ఆఫ్ ద క్వీన్స్, వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ అని. వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ అంటే మీరు ఎప్పుడన్నా టూర్కి వెళ్ళినప్పుడు కానీ ఈజిప్ట్ కానీ పర్యటన ప్రదేశంలో ఒక ముఖ్యమైన ప్రదేశంగా భావిస్తారు. అక్కడంతా కూడా దాదాపు 62, 62 ఒక టోమ్స్ ఉంటాయి. ఆ టోమ్స్ని మనం ఏం చేస్తున్నామంటే వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ అనే పేరుతో పిలుస్తున్నారు. అలాగనే వ్యాలీ ఆఫ్ ద క్వీన్స్ అంటే అక్కడ రాణుల కోసం సెపరేట్గా ఒక హిల్ ఉంటే ఆ మౌంటైన్ని ఒక ఫోర్క్ లాగా ఇలా చీలిపోయినప్పుడు ఒక వ్యాలీ మనము వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ అని, ఇంకొక వ్యాలీని వ్యాలీ ఆఫ్ ద క్వీన్స్ అని పిలుస్తుంటారు. అక్కడ అది పర్యాటక ప్రదేశంగా, విజిటింగ్ స్పాట్గా, టూరిజం స్పాట్గా ప్రఖ్యాతించినాయి. అక్కడ ఏం జరిగిందంటే ఒక ఇన్స్క్రిప్షన్ చూశారు. ఆ ఇన్స్క్రిప్షన్స్ ఎవరంటే చూసింది ఇక్కడ ఉన్నటువంటి చార్లెట్ షిమిడ్. ఈయన ప్రొఫెసర్, ఈయన ఫ్రెంచ్ స్కూల్ ఆఫ్ ఇక్కడ ఈ ప్యారిస్లో ఉండేటువంటి ఈ ప్రొఫెసరు, అలాగనే మనకు ఉండేటువంటి ఈ స్విట్జర్లాండ్లో ఉండే ప్రొఫెసరు, వీళ్ళిద్దరు రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేస్తే ఏం తెలుస్తుందంటే ఇంట్రెస్టింగ్గా వాళ్ళకి ఈ ఫైండింగ్స్లో వీళ్ళు ఇటీవల జరిగినటువంటి ఒక నేషనల్ కాన్ఫరెన్స్లో ఇక్కడ తమిళ్ ఎపిగ్రఫీ అనేటువంటి జరిగితే ఈ స్కాలర్స్ ప్రకారం అభిప్రాయం ఏంటంటే ఇవన్నీ కూడా ఈ నార్త్ వెస్ట్రన్ అండ్ సదరన్ రీజియన్స్ ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్కి ఈ ప్రాంతాన్ని మనము వీళ్ళు ఇంతకుముందే గతంలోనే బీసీలో ముఖ్యంగా 1st and 3rd centuries చెందినటువంటి స్క్రిప్ట్గా గుర్తించారన్నమాట. అంటే వేల సంవత్సరాల కొద్దే మనకు ట్రేడ్ లింక్స్ ఈ ఈజిప్ట్కి మన భారతదేశానికి ఉండే విషయం అర్థమవుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఉండే వాటిల్లో వీళ్ళు ఎక్కడ చూశారు అంటే మనం వెళ్తుంటారు చాలామంది తెలియకుండా ఏం చేస్తుంటారంటే ఆ ఇంట్రెస్టింగ్ ఉండి హిస్టారికల్ ప్లేసెస్ పైన వాళ్ళు ఎన్గ్రేవింగ్స్ లాగా పిచ్చి రాతలు రాస్తుంటారు. అలాంటి పిచ్చి రాతలు ఒక విధంగా చెప్పాలంటే దాన్ని వీళ్ళు గమనించారు. చూడండి, దాన్ని గ్రాఫిటీ అంటారు. గ్రాఫిటీ గుర్తుపెట్టుకోండి. గ్రాఫిటీ అంటే అనధికారికంగా, అనఫిషియల్గా, ఎవరి పర్మిషన్ లేకుండా మన రాతలు రాయేస్తుంటారు గుర్తు కోసం. అలాంటి గ్రాఫిటీని వీళ్ళు గమనించారు. గమనిస్తే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ సికాయి కొర్రం అనేటువంటిది రిపీటెడ్గా కనిపించింది. ఇక్కడ సికాయి కొర్రం అంటే ఏంటి అని చెక్ చేయడం మొదలుపెట్టారు. సికా అంటే మనం అంటుంటాం, సికా అంటే సాంస్క్రిట్ వర్డ్, అంటే ఒక హెయిర్ కానీ ఇలాంటి వాటిని కొండ చివరిలో ఉండదని సికా అంటారు. ఈ సాంస్క్రిట్ వర్డ్కి ఆరిజిన్ తెలిసింది. అలాగనే ఇప్పుడు చెప్పినటువంటి దాంట్లో ఈ కొర్రన్ అనేటువంటిది ఏంటి అని ఆలోచిస్తే ఇక్కడ దీని మీనింగ్ ఏం కనిపిస్తుంది అంటే తమిళ్లో మనం చూసినప్పుడు ఈ చారా అనేటువంటి రాజులు తెలుసు మీకు, వాళ్ళ పేరుతో ఇక్కడ కనిపించిన దాంట్లో ఈ దేవత అయినటువంటి కొరావై అనేటువంటి చారా వారియర్ గాడెస్ అంటే యుద్ధ దేవతమే. సో అక్కడి నుంచి ఆరిజిన్ అయినట్టుగా తేల్చారు శాస్త్రవేత్తలు. ఈ తమిళ్లో ఏంటంటే ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే ఇక్కడ ఈ సికాయి కొర్రన్ అంటే ఏం తెలియజేస్తుందంటే ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ సికా అంటే క్రౌన్ అంటే ఒక రాజుకి గుర్తుగా ఉంటే ఇక్కడ ఈ కొర్రన్ అనేటువంటి ఏం తెలియజేస్తుందంటే అంటే ఒక విధంగా చెప్పడం వధించడం, అంటే రాజు వధించడము అనే 2 పదాలు వేరు కానీ ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే ఆ రోజుట్లోనే ఇప్పుడు ఉండేటువంటి సికా అంటే రాజు క్రౌను, అలాగనే కొర్రన్ అంటే ఇక్కడ వధించడం స్లేయింగ్. ఈ 2 రాజులకు సంబంధించిన పదాలు ఆ రోజుట్లో ఉండేటువంటి సాంస్క్రిట్ తమిళ్ 2 మిక్స్ అయినటువంటి మనము ఈ భాషగా గుర్తించి దీన్ని తమిళ బ్రాహ్మణి ఇన్స్క్రిప్షన్స్ అనే పేరుతో పిలుస్తున్నారు. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ వర్డ్స్ ఏమవుతున్నాయి, సికాయి కొర్ర అనేటువంటిది అది ఏ భాషకు సంబంధించింది అడిగినప్పుడు సికాయి అంటే సాంస్క్రిట్, అలాగనే కొర్రన్ అంటే తమిళ్. ముఖ్యంగా ఏ భాష, ఇండియన్ భాష అంటే తమిళ బ్రాహ్మణ్. అందుకోసమే హిందీలో ఉండేటువంటి హెడ్లైన్స్లో ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గుర్తుండే వాళ్ళు ప్రిపేర్ గుర్తుపెట్టుకోండి. అలాగనే ఈరోజు మరొక ఆసక్తికరమైనటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. మనం వందే మాతరం మొన్న రిపబ్లిక్ డే రోజు కూడా 150 years అయిన తర్వాత జరుపుకున్నాం. దీనికి సంబంధించి మనము గమనిస్తే
మనకి ఫిబ్రవరి 11 యూనియన్ గవర్నమెంట్ కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ వందే మాతరం అనేది ఎలా సాంగ్ ప్లే చేయాలో మనకు తెలుసు. 1950లో జనవరి 24 వందే మాతరం అనేటువంటిది కావచ్చు నేషనల్ సాంగ్, నేషనల్ ఆంథమ్, ఈ రెండు కూడా ఒకేసారి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మన రాజ్యాంగ సభ ఆమోదించడం జరిగింది, అమల్లోకి వచ్చాయి. అయితే ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సింది, దీనికంటూ ఏ సాంగ్ని ఎలా పాడాలి, ఎప్పుడు పాడాలి, ఏ రకంగా పాడాలి, ఇలాంటిది గైడ్లైన్స్ ఉంటాయి. ఈ గైడ్లైన్స్ సంబంధించి యూనియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, స్టేట్స్కి కావచ్చు, గవర్నమెంట్ బాడీస్కి కావచ్చు. ఎందుకంటే ఈ సాంగ్ని ఎప్పుడు పాడాలి, ఎలా పాడాలి అంటే ఇంతకుముందే గైడ్లైన్స్కి జోడిస్తూ, ఇంతకుముందు ఏంటంటే మ్యాండేటరీగా కాన్స్టిట్యూషన్ రెండు కూడా ఒకే రకమైన గౌరవం ఉంది. కానీ ఈ నేషనల్ ఆంథమ్ లేదా జాతీయ మనం ఉండేటువంటి గీతం ఏమవుతుందో ఈ జనగణం అనేటువంటిది దానికి రాజ్యాంగపర రక్షణ కూడా ఉంది, మనకు క్లియర్గా ఫండమెంటల్ డ్యూటీస్లో ఉంది. అయితే 51A ప్రకారంగా. కానీ ఇక్కడ వచ్చేకాళ్ళకి ఈ నేషనల్ సాంగ్ అనేటువంటి వాళ్ళు కొంతమంది పాడుతున్నారు, కొంతమంది పాడరు, ఎప్పుడు పాడాలో గైడ్లైన్స్ లేవు. ఖచ్చితమైనటువంటి దాంట్లో 52 సెకండ్స్లోనే కంప్లీట్ చేయాలి దేన్ని, జాతీయ గీతమైనటువంటి నేషనల్ సాంగ్ అనేటువంటి నేషనల్ ఆంథమ్ని. కానీ ఇక్కడికి వచ్చేకాడికి 3 minutes 10 seconds ఉంటాయి జనరల్గా. కానీ ఇక్కడ ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక రకంగా స్లైడింగ్కి అంత రిజిడ్గా లేకుండా అవకాశం ఉంది. ఇప్పుడు గైడ్లైన్స్లు ఏం చెప్తున్నారంటే ఈ రెండు కూడా ఒకే సందర్భంలో పాడేటువంటి సందర్భం వస్తే ఏది ముందు పాడాలి, ఏది వెనక పాడాలంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ వందే మాతరం అనేది షుడ్ బి సంగ్ ఆర్ ప్లేడ్ బిఫోర్ ద నేషనల్ ఆంథమ్. అంటే క్లియర్ కట్ గైడెన్స్తో నేషనల్ ఆంథమ్ మరియు నేషనల్ సాంగ్ ఒకేసారి పాడేటువంటి సందర్భం వస్తే ఏది ముందు పాడాలి అంటే ఇక్కడ మీకు బిఫోర్ ద నేషనల్ ఆంథమ్, జనగణ కంటే ముందే ఈ వందే మాత్రం పాడాలి అని క్లియర్ కట్గా ఇచ్చారు. దీనిలో ముఖ్యాంశాలు చూసినప్పుడు అలాగనే మన రెండు వచ్చినప్పుడు ఒకేసారి వచ్చినప్పుడు అలాగనే నిలబడాలా వద్దా అనేది కూడా ఇటీవల మనం చూసుంటాం. ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ లాగా కొంతమంది యాడ్ చేయడము, దాని అంతా రకరకాలైనటువంటి విభేదాలు నడుస్తున్నాయి మన దేశంలో. సో అలాంటి పడినప్పుడు క్లియర్ కట్ గైడెన్స్ ఏమిచ్చిందంటే ఆడియన్స్ మస్ట్ స్టాండ్, తప్పనిసరిగా ఈ సాంగ్ పాడేటప్పుడు వందే మాత్రం పాడేటప్పుడు ఎలా అయితే ఇంతకుముందు మనం నేషనల్ ఆంథమ్ నిలబడ్డామో అలాగనే గౌరవిస్తూ ఖచ్చితంగా నిలబడాలి. కాబట్టి ఇక్కడ 3 minutes 10 seconds పాటు పాడేటప్పుడు నిలబడాలని ఇచ్చారు. అలాగనే సార్ మరి ఇక్కడ మనకు ఉండేటువంటి వాటిల్లో ఏదైనా ఒక న్యూస్ రీల్ కానీ ఒక డాక్యుమెంటరీ కానీ ఆ సందర్భంలో సాంగ్ వస్తే ఏం చేయాలి అనే చర్చ వచ్చినప్పుడు అక్కడ డిస్కషన్లో స్టాండింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఇఫ్ ఇట్ ఈస్ ప్లేడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఏ న్యూస్ రీల్ ఆర్ డాక్యుమెంటరీ. ఒక న్యూస్ రీల్ కానీ డాక్యుమెంటరీ ఉండేటువంటి సందర్భంలో కానీ వస్తే నిలబడాల్సిన అవసరం లేదు. కానీ మిగతాప్పుడు ఒక కల్చరల్ పీరియడ్ కానీ ఒక పీరియడ్ చేయనప్పుడు కంపల్సరీగా తప్పనిసరి ప్రతి ఒక్కరూ పాటించాలి, లేకపోతే డిస్రెస్పెక్ట్గా అవమానపరిచినట్టుగా ఆ చట్టాలు ఏమనేది దాని ప్రకారంగా వర్తిస్తాయని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అదేవిధంగా ఈ అఫీషియల్ వర్షన్ వేరేగా ఉంది, రకరకాల వెర్షన్స్ వేరే ఉన్నాయి. ఈ అఫీషియల్ వర్షన్స్ అనేటువంటిది షాల్ బి అకాంపైన్డ్ బై మాస్ సింగింగ్ డ్యూరింగ్ అన్ఫర్లింగ్. మీకు తెలుసు, మీకు రిపబ్లిక్ డేకి అలాగనే మనకు ఉండేటువంటి ఇండిపెండెన్స్ డేకి ఉండేటువంటి తేడా తెలుసు. అక్కడ ఉండేటువంటి దాంట్లో ఫ్లాగ్ హాయిస్టింగ్ అంటున్నాం, August 15 చేసేటువంటి దాంట్లో ఇండిపెండెన్స్ డే రోజు. అంటే ఇక్కడి నుంచి రైజింగ్ ఆఫ్ ద ఫ్లాగ్ టు ద టాప్, బాటమ్ టు ద టాప్. ఎందువల్లంటే మన సావరెంటీకి మన దేశానికి వచ్చిన స్వాతంత్రానికి గుర్తుగా బ్రిటిష్ ఫ్లాగ్ కింద దించితే మన దేశము పతాకం పైకి లేస్తుంది కాబట్టి దాన్ని గుర్తుగా ఫ్లాగ్ హాయిస్టింగ్, జెండాను ఎగురవేస్తున్నాం. అయితే ఇక్కడ రిపబ్లిక్ డే రోజు మీకు తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆల్రెడీ ఫ్లాగ్ ఉంటుంది, దాన్ని ఫర్లు చేస్తున్నాం, విప్పుతున్నాం ఆల్రెడీ కట్టినటువంటి దాన్ని. సో ఇక్కడ ఇక్కడ మాకు అక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్, ఇక్కడ వచ్చేకాడికి హర్లింగ్ అంటున్నాం. సో ఇలాంటి సందర్భంలో ఈ మాస్ స్టాండింగ్ డ్యూరింగ్ అన్ఫర్లింగ్, అక్కడ అన్ఫర్లింగ్ మడత విప్పేటువంటి సందర్భంలో ఇక అదేవిధంగా ఈ సెరిమోనల్ ఫంక్షన్ జరిగేటప్పుడు కానీ పెరేడ్లో కానీ తప్పనిసరిగా ఈ సాంగ్ని మనకు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు, అంటే పాడాలి అనే ఉద్దేశంతో ఆదేశాలు ఇచ్చారు. ఏ సాంగ్రమ్మా? మనం ఇప్పుడు చెప్పినటువంటి వందే మాతరం. ఎందుకంటే మనం చూసాం 150వ సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంలో మన జరిగినటువంటి రిపబ్లిక్ డే పెరేడ్లో కూడా మనము ఈ వందే మాతరం సెకండము ఇక్కడ ట్యాబ్లెట్ మనకు కనిపిస్తూ ఉంది, ఇలాంటి కనిపించింది. కాబట్టి ఈ సందర్భంలో ఖచ్చితమైనటువంటి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఏం చేయాలి, ఎలా చేయాలి, వందే మాతరం గీతం కూడా ఒక హోదాని ఇస్తూ ఒక విధంగా గౌరవాన్ని మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం, నెక్స్ట్ దాంట్లో కలుద్దాం.